పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశంగా చెప్పుకున్న వాస్తవంగా పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థపై సైన్యం ఆధిపత్యం మరింత బలపడుతోంది. ఈ పరిణామాలు దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచే సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. అనేకసార్లు నేరుగా సైనిక పాలన వచ్చింది. సైనిక పాలన లేకపోయినా తెర వెనుక నుంచి ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. రాజకీయ నాయకులు మారినా అసలు అధికార కేంద్రం మాత్రం సైన్యమే అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ నియంత్రణ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలపై ప్రభావం, కోర్టులపై ఒత్తిడి, మీడియా స్వేచ్ఛను కట్టడి చేయడం వంటి అంశాలు తీవ్రంగా చర్చకు వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు సైన్యానికి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధం. పాకిస్తాన్లో ప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగడం అరుదు. అధికార మార్పులు, అరెస్టులు, రాజకీయ నాయకులపై కేసులు సర్వసాధారణం అక్కడ. ఈ రాజకీయ అస్తవ్యస్తత వల్ల పాలన స్థిరంగా లేకపోవడం, విధానాలు మారిపోవడం జరుగుతోంది. దీని ప్రభావం నేరుగా ప్రజల జీవితాలపై పడుతోంది. సైనిక ఆధిపత్యం, రాజకీయ అస్థిరత కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి. విదేశీ పెట్టుబడులు తగ్గడం, అప్పులు పెరగడం, ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పడం వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉద్యోగాలు లేక యువత నిరాశలో కూరుకుపోతోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సైన్యం పాత్రపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సైనిక ప్రభావం పెరిగిన కొద్దీ అణచివేత కూడా ఎక్కువైంది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాపై నిఘా, నిర్బంధాలు పెరిగాయి. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడడం ప్రమాదంగా మారింది. పాకిస్తాన్లోని ఈ అంతర్గత సంక్షోభం కేవలం ఆ దేశానికే కాదు, దక్షిణాసియా ప్రాంతమంతటికీ ప్రభావం చూపుతోంది. సైన్యం ప్రధాన నిర్ణయాధికారం కలిగి ఉండడంతో విదేశాంగ విధానం కూడా సైనిక కోణంలోనే సాగుతోంది. ఇది పొరుగు దేశాలతో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ప్రజల్లో మాత్రం ప్రజాస్వామ్యంపై ఆశ పూర్తిగా చచ్చిపోలేదు. సైనిక నియంత్రణ తగ్గి పౌర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు రావాలని, చట్టపాలన బలపడాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే అంతర్గత సంక్షోభంతో అల్లకల్లోలంగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు 12 ముక్కలు కాబోతోందన్న వార్త ఆసక్తిగా మారింది. భారత్ జోలికొస్తే పాకిస్తాన్ మళ్లీ ముక్కలవుతుంది, ఖబర్దార్. ఇది మన పాలకులు తరచూ చేసే హెచ్చరికలు. దీన్ని నిజం చేస్తూ పాకిస్తాన్ ముక్కలవుతోంది. అది 1, 2 కాదు, ఏకంగా 12 భాగాలవుతోంది. రాజకీయంగా సమస్యల్లో ఉన్న ఉగ్రవాద పెద్దన్న ఇక మీదట భౌగోళిక పటంలో భిన్నంగా కనిపించనుంది. ఇదంతా భారత్తో కయ్యం పెట్టుకున్నందుకు ఫలితమా అంటే కాదని కూడా చెప్పలేం. 1947లో భారత్ నుంచి విడిపోయిన పాక్లో మొదటి రోజుల్లో 5 ప్రావిన్సులు ఉన్నాయి. మన రాష్ట్రాలు అంతం అక్కడ ప్రావిన్సులు అంటారు. వీటిలోంచి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ 1971లో విడిపోయింది. భాష, కల్చర్ పూర్తిగా భిన్నంగా ఉన్న తమపై పాక్ సైనిక పాలకుల పెత్తనాన్ని తట్టుకోలేక మొదలైన బంగ్లా స్వాతంత్ర్య పోరాటం భారత ప్రభుత్వ తోడ్పాటుతో ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. దాదాపు 25 కోట్ల జనాభాతో 3.40 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలో 33వ పెద్ద దేశమైన పాక్లో 4 ప్రావిన్సులే మిగిలాయి. సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ఇవి ప్రస్తుత పాక్లో ఉన్న 4 ప్రావిన్సులు. ఇప్పుడు వీటిని ఒక్కోటి 3 భాగాలుగా విభజించనున్నారు. వాస్తవానికి 75 ఏళ్లకు పైగా ఒక దేశంలో 4 ప్రావిన్సులు కొనసాగడం అంటే అక్కడ పాలన ఎంత అధ్వాన స్థితిలో ఉందో తెలుస్తోంది. కానీ అది పాకిస్తాన్ కాబట్టి అంతే అనుకోవాలి. ఉన్నవే 4, అందులో 2 సమస్యాత్మకం. పాకిస్తాన్లో ఉన్న 4 ప్రావిన్సుల్లో బలూచిస్తాన్, ఖైబర్ అత్యంత సమస్యాత్మకం అనే సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో బలూచిస్తాన్ సొంత దేశమే కావాలంటోంది. ఖైబర్లో ఉగ్రవాదం తీవ్రంగా ఉంది. ఇప్పుడు వీటిలో నుంచి 3 ప్రావిన్సులు కొత్తగా రానున్నాయి. ప్రావిన్సుల విభజనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చర్చించారని, విభజన త్వరలో అమలవుతుందని చెబుతున్నారు. దేశ విభజన సమయంలో పంజాబ్ రాష్ట్రంలో కొంత పాక్కు వెళ్ళింది. అది పశ్చిమ పంజాబ్గా కొన్నాళ్లు సాగింది. ఈ రాష్ట్రంతో పాటు సింధ్ ప్రాంతం కూడా భారత్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రాల విభజనతో భారత సరిహద్దులో ఎన్ని కొత్త ప్రావిన్సులు వస్తాయో చూడాలి. ఇక స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, సింధ్, పశ్చిమ పంజాబ్, వాయవ్య సరిహద్దు ప్రావిన్స్ ఖైబర్, పాతవి 4 పోగా మరిప్పుడు కొత్తగా ఏమేమి వస్తాయో చూడాలి. పాక్లో ప్రావిన్సుల విభజన సరే, పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ విభజన చేస్తుందా అన్నది కీలకం. ఒకవేళ ఆ పని చేస్తే భారత్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.